ఆ ప్రకారంగా భార్య తవసి మాత్రమే కాకుండా తవసి భిన్నం చేస్తలేదు మళ్ళా పాపకారిక నేను ఉంటే కన్నీరు ఎవరికి పుట్టినయ్యా ఇసుకు పుట్టిందా ఇసుకు ముట్టలే భ్రమ పుట్టిందా మరి లోకాల చెట్టు ముట్టలే లక్ష్మణుడు కన్న బిడ్డ దుర్గంగ పార్వతి లక్ష్మణుడు కన్న బిడ్డ దుర్గంగ పార్వతి పార్వతి పక్కల వండుకున్న భారతమ్మ అమ్మ పడ చెప్పిన సపట తప్పనే మాదే మొదలు సపట పెట్టిరు అమ్మ రాముడు రామన్న రామ దొరికింది వెళ్ళా ఏ గుర్తు దొరికింది ఒక దొరికిందా కక్కర 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 కాకరోలు బయటికి వెళ్ళి తమరా ఎవడొచ్చిండావా కార్ వేసుకుని వచ్చిండా బస్ వేసుకుని వచ్చిండా లారీ వేసుకుని వచ్చిండా ఇట్లా బండి వేసుకుని వచ్చిండా స్కూటర్ వేసుకుని వచ్చిండా ఆటో వేసుకుని వచ్చిండా ఎవరొచ్చిండు చెప్పు ఎవరో వాడి దగ్గరకు వచ్చి వాడు వాడి ఎవరు కనబడతారా నీ కంటికా మా దొరసారి దొరికిన నీరున్న మట్టుకు మట్టు నిజంగానే దొరసారి మా అక్క అన్నట్టు మరి ఇంటి ముందరికి వెళ్ళి వచ్చినా ఇంటికి వెళ్ళి వచ్చినా అది సూదేస్తే చచ్చిపోయేదాకా దిక్కే దొరికేనా నాదే బడబడ బడబడ అంటే దాని లెక్క ఇరికి ఫిట్ అయిన అంత వాసన అవ్వతోడు నాది బడలు అంటే రచేపోతుంది అది సైలెంట్ కిల్లర్ సారి పిత్తకే గోడ కొత్తకే అని మొన్నటి నుంచి మొర్రో వచ్చుకుంటాను ఏందమ్మని బాగా చెప్పు ఎవరు వచ్చారు అవునమ్మా చెప్పు అవును బిడ్డ వచ్చిందా భయం చేసుకుని వచ్చిందా ఎప్పుడు మాట్లాడాలి అవి చూసినావని ఆఖరికి అన్నా అది అసోంటిది కాదని సైలెంట్ కిల్లర్ అవునమ్మా మీరు అనుకున్నారు నేను అనుకున్నా ఉత్తరం ఉరవలేదు నిలవలేదు మప్పు లేదు మాయలేదు అమ్మా దాదునారు పక్కన బిడ్డాల కొంగు అవ్వా నువ్వు ఉడకాలంద మసాలన్నా తిన్నావు నాకు చెప్పు ఇంత ఉడకండి తిన్నంటే ఏమంటారు సలానా తిండు అల్ల పడుతుంది ఏ ఉడకన్నా తింటే శివడ పెడుతుంది ఆ బయట కొంగు అడుతూనే ఉంటుంది దాంట్లో ఏముండదు ఏం లేదు అంతేనా ఇంకెప్పుడు కలిసి మరి నాకా ఓ నాడు ఉడుకు తింటుందా తడుసు కాసు మొత్తం సలానే మరి నేను అవునమ్మా ఒంటికి చెమట పుడితే ఒళ్ళు తెలవాలి
కట్టుకున్నా సీర తెలవాలి ఎక్కడ తెలవాలి అమ్మా సీరలో లేదు కందరో లేదు వండి చెవిట లేదు ఎవరో నా భక్తులు ఏడతా అన్నట్లే రాబోయేది ఏడతాను నా భక్తులు నా పోయి ఏడతానంటే వాళ్ళ కని సోగు నాకు కొంగు తడిసింది అవ్వా ఒక్క ముచ్చట కోపానికి నాకు తర్వాత చెప్తా ఏమన్నా ఎరగబెట్టినప్పుడు లోట మర్చిపోయినట్టున్నారు అది మర్చిపోవచ్చు నీకు పుట్టవచ్చు కాదమ్మా పార్వతి అంత మాత లేదన్నట్టు అవ్వ నీ అంత పుణ్యదేవులు అంటారా అదేదో నీకే తెలుసు ఎందుకంటే నువ్వు పార్వతి అయితే నువ్వు సత్యమంత్రులు అయితే అదేదో నీకే తెలుసు ఉండాలా మాకేం తెలుసు ఉండేవా మేము వచ్చి దాసోళ్ళం కట్టాలి మొదటి మాట లోట మర్చిపోతా ఎవరన్నా కట్టి ముట్టవచ్చు పుణ్యమైన పుణ్యం దొరుకుతా అందుకే అంటారమ్మా భక్తులకి దేవుడు దాసులు అయితారట అయ్యో అటువంటి కనుక దేవుడి కన్నీరు కావచ్చునా కొండైన భగవంతున భర్త ఏర్పడి చేసేవాడు దాదా ఏదో పార్వతంత మాత్రం లేదు మాకేం తెలుసునమ్మా నీ భర్త దగ్గరికి వెళ్ళిపోతే ఎవరి కన్నీరు ఏర్పడి చేస్తారు అంటారు అడిగినా పార్వతమ్మ అని పెట్టి పరమేశ్వరం దగ్గరికి వెళ్ళిపోతాం మీరిద్దరు పక్కకుంటే మీరు చక్కలెత్తాంది ముంగడ బతుండే నాది లేస్తలేదు అరే బొత్త గిత్త ఒక్కటే ఇక్కడ ఊగింది లెక్క ఏమంటారమ్మా ఊగన్నా ఊగద్దా ఇదేంటిదమ్మా ఇదేంటి ఆ ఎండి పండ్ల మీద ఉండి వల్ల సింహాసనం ఉత్తరక్ష మరలగలవాడు ఊళ్ళో ఉంటున్న ఓటారు బట్టి శంకరుడి పాలపాలకు చెంగేస్తాడు ముంగేస్తాడు వాళ్ళు సర్వదా కావాలి తల్లి పార్వతమ్మ గారు కాడి కట్టిందాడు అరే ఏది లెఫ్ట్ ఏది రైట్ రా నువ్వు ఏదెత్తానో గారు నువ్వు ఏదెత్తాను నువ్వేది వేసినవురా ఇవాళ ఇది లెఫ్ట్ అది లెఫ్ట్ కాదురా రైట్ ఇది రైట్ ఇది లెఫ్ట్ లెఫ్ట్ అవునా ఇట్రా ఎట్లా మళ్ళాడు లెఫ్ట్ కాదురా ఇది రైట్ వారి అత్తగారితో బాగా అబ్బా లడికి వచ్చారే అబ్బా थोड़ा खोज कर तुम्हारा कौन सा काम ये भी लड़की बहुत अच्छा है
బౌద్ధంటే ఏంటిది? మనతో మాట్లాడాలి ఏమి లడికి ఏమి అందం అచ్చా లడికి అచ్చంటే ఏంటిది అయ్యా? ఏ 5 రూపాయ కోసుకారే పాతిలో అయితే మన వద్ద అంటావు. గ్యారా బోలే జ్ఞానమూలం అంటే ఓ పాటల బాగా లెక్కన కనిపిస్తాను అనరా? సరే నన్ను గుర్తుపడతలేవా మీరు ఎవరు తల్లి చాండ్రోలే మేము ఆడలో నువ్వు మీ ఆడల మొక్కలు చక్కగా నువ్వు వెనకేనా వాడు మాడిపోతే ఆడలో ముద్దులు ఎక్కువ వాడు నేను చూస్తాను అవా మీ ఆడల మొక్కలు దొరక సాంతులు అవుతుంది నువ్వు ఎవరు నన్ను గుర్తుపడతలేవా బౌతు వచ్చా లడికి అరే డోలరా अरे लड़की बहुत अच्छा है रे अच्छा है तुम्हारा कौन सा है తుమ్కాయ రాదు ఎదురైనా అరే మాది కులం చెప్తే మీరు ఆగం కావాలి ఆగరా మా అయ్య తుర్కోడు మా అవ్వ దూదెక్కింది నేను కంటా పక్కింది అట్లయితేనే చల్లగారేకి వచ్చింది ఇయ్యాలి ఈ రోజు సరే బిడ్డ నువ్వు ఎవరు పుట్టింది తెలియదు నాకే తెలియదా నీకేం చెప్పాలి కానీ నువ్వు మాత్రం బహుతు వచ్చా చాలా అందంగా ఉండవు ఆడవాడాలంటావు బాగా పడాలి మా ఉప్పు తింటావు మా పప్పు తింటావు నా భర్తకి సీత ఉంటావు నన్ను గుర్తుపడతావు ఏ లड़की है कोमस्कार है ए नी कोसा है बहुत अच्छा है लड़की అరే మీ బొచ్చడి మంది ఇచ్చేదండి లड़की చూసుకుంటా పోతాం మా తండ్రి దక్షపతి రాజు మా తల్లి దక్షయాని ఎవరైతే మాకేనా ఏమి లड़की అసలు నీ అమ్మకారం పోలో అబ్బకానందేమో బోలో మీ మమ్మీకి బోలో మీ అయ్యకు బోలో మీ అన్నకు బోలో మీ అయ్యకు బోలో ఎన్ని రోజులా అవును బిడ్డ మొదలు చెప్పి మా తండ్రి దక్షపతి మహారాజ్ అంటే మా ఫాదర్ మా తల్లి పేరు దక్షయాని నా భర్త పేరు పరమేశ్వరుడు నా పేరు పార్వతీదేవి అందరూ కళ్ళకారు మజానవతి కాదు ఇదే కొన్నట్టు అదే పోయితే మొత్తం పోయితే ఆడ అన్న పోయితే మనం పోయితే కొడుక బట్ట పోయితే మడక ఉత్తరాగా నిన్ను ఇన్ని మాటలా నిన్ను భర్తతో చెప్తే నీ భర్త నన్ను భర్తని ఇచ్చరావా పర్వతమ్మా పర్వతమ్మా నీ కాళ్ళు మొక్కుతానే పర్వతమ్మా తప్పులు క్షమించు రావా తప్పులు క్షమించు రావా సారుకున్నాడు ఆడగారి పోయినాక ఏమొచ్చింది బిడ్డ అవ్వ నిన్ను పార్వతమ్మ మాకు తెలియక మాట్లాడిన బాధ్యత కలర బతుకుంటే కడుపులో తల బతుకుంటా కాళ్ళు అల్లగా వరదలికి ఇస్తే ఊళ్ళో కూడా తిరుగు రోజు అయితే గారు బిడ్డ పరమేశ్వరు ఎక్కడ ఉన్నాడు ఆయనే గుజరాత్ తలబడుతు ఏదో కావాలంటే ఉత్తరాక్షమాలరా గుజరాత్ ఉత్తరాక్షమాల మనకు ఉపమాల ఉత్తరాక్షమాల ఉపమాల జపమాల శివుని దగ్గర ఉన్నప్పుడు శివకంఠమాల కంఠమాల పెడుతున్నా ఓం నమో కంఠమాల కాదు అయ్యే కంఠమాల గదే మాల నువ్వన్న మాట నాకు నచ్చాయా నాకు అట్లా రాదాయే నేనేం చేయ బాంచను రాసుకోవాలి బస్సు పెట్టా అక్కడే బాంచను సరే బిడ్డ మరి శివుని ఆజ్ఞ లేదు శివుని కూడా నీళ్ళు తాగాడట కాబట్టి నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి మరి పార్వతి వచ్చి లోనికి రావాలని అర్థం చెప్పాడు అవ్వ బాంచను మళ్ళీ ఇక్కడ ఉండవా ధన 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 పరమేశ్వరం దగ్గరికి వచ్చారు అదే పని నా డ్యూటీ నిందో డ్యూటీ అయ్యో అవ్వచ్చిందే అప్పుడు పాడుకుంటారు ఇది వచ్చేసింది ఏంటి అయ్యో కళ్ళు కళ్ళు వచ్చిందే ఏదో 2 వీక్లు అయ్యింది అయ్యా వచ్చిందే ఓ శివయ్య బాబా
అవును నీ పాంచరు ఊపిరాంతెల్ల కట్టుకున్నా అయ్యా వచ్చిందన్న పాంచరు తల్లి వచ్చిందన్న ఊపిరాంతెల్ల కట్టుకున్నా వేతనాడు నాకు సమాధానం చెప్తాడు పాంచరు మీ ఇష్టం ఎందుకంటే మీ ఆయన కట్టి నీ భర్త కట్టి నువ్వే వెళ్ళి ఒప్పుకోపో మీరు భార్య పడతారమ్మా నీకెందుకు అడ్డం అమ్మా వెళ్ళిపోయి నీ భర్త నువ్వే మేలు కొనుక్కోమన్నారు భర్త సెంటర్ చేయనా ఎవరికో పూజ చేస్తాను ఎవరికో పూజ చేస్తాను నీకు పూజ భిన్నం చేస్తున్నా అక్కడ పూజ చేసే వాళ్ళకు ఔషధ భిన్నమైపోతుంది ఎట్లా మేలు కొనుక్కుంటాను అమ్మ వారు పార్వదమ్మా భర్తను ఎట్లా మేలు కొనుక్కుంటాను భర్త ప్రాధాన్య నీ సతిరత్తులయ్య పది వేటికి అరాయి దాగిడి కాదు పార్వతమ్మ నల్లదమ్మ ఏమంటే పొడుతుంది కొంచెం అయితే కుబితా కుబేరా మనకు నీకు ఇంకా వయసు వస్తాను ఇంటికాడ మళ్ళీ కథ కథలు పోరగాలకు నువ్వు కానీ సురాన 33 దేవాల దేవతలాగా చూసినవా కుబిత కుబేరా అచ్చ దిబ్బాలం మునులు మునుపొంగరులు అదోడు కడకు కూర్చున్నాడు నైరుతి ఎత్తేస్తాడు దౌడలు వచ్చిండు దగ్గర కూర్చోవచ్చు కుబేరుడు ఇక్కడ కూర్చున్నాడు చూడు కుబేరా అవును నువ్వు లేవు కదా అవునయ్యా భర్త దగ్గర భార్య ఎందుకు వస్తుందయ్యా భార్య దగ్గరికి భర్త దగ్గరికి భార్య నీకు ఆకలేనప్పుడు ఎక్కడికి వస్తావు నాకు ఆకలినప్పుడు నీ దగ్గరికి వస్తా కదా నాకు 10-5 ఎక్కడ పడతాయి ఎవరు అడగాలి చెప్పలేము లోకం భర్త అడుగుతారా మంది అడుగుతారా చెప్పలేవులా సార్లు ఎవరో మహిళ సంఘాలం మహిళ సంఘాలు సార్ ఉండదు కానీ బీరువాళ్ళ సీరల కింద దాస్తారా పైసలు అయితే గాని నాద రామే నాదా రాజకాంతలు పండుకున్నారు నేను పండుకున్న మిట్ట మధ్యాహ్నం ఉత్తరం లేదు దత్తరం లేదు మొక్క లేదు మాయ లేదు ఎక్కడ చూసినా బాగా చెరుకు లేదు నాదా అగో పక్కనున్న పరడాల బొమ్మ తెలిసింది ఎవరు నా భక్తులు ఏడుతానంటే ఎవరి కన్నీరు ఏర్పాటు చేసి ఆ స్వభం నాకు చెప్తే వెళ్ళిపోతున్నారా నాగరికి వచ్చినవా అంటే మరి ఏమన్నా వీళ్ళు ఇంటికాడ కుర్చీలో కూర్చొని ఉడకాలని నేను అవసరాన్ని నేను ఇంకా బాలజముడు అట్టానికి నేను ఇచ్చాడుతాడు ఆ బరిలజముడు అట్టానికి లేవులా మరి ఉడకన్న తిన్నామంటే ఏమంటాడు సలనం తిన్నామంటే ఏమంటాడు ఏముందో తిరగడప ముందర కవద్దలు పెట్టాలి
వడ్ల ఇంటికనైతే ఉడుకుడు కన్నా పెట్టింది మా అవ్వ ఇంత పప్పు వేసింది చికెన్ వేసింది ఇంత తలకాయ కూర వేసింది ఉడుకుడు అన్నం తిన్నావు టమాటా పచ్చడి వేసింది మరి నిజంగానే తిన్నాక మంచిగా మబ్బచ్చింది పువ్వు పక్క వరుసకొని పండుకున్నావు పండుకున్నాక చెమట పుట్టింది అవును ఎత్తు నీళ్లు వంపు పోతాయా వంపు నీళ్ళు ఎత్తుకొస్తాయా ఏమో పాడు ఈ కూర నాకు తెలియదు పాడవాడు బాగా వచ్చినాక వంపులో పోతాయా నీళ్ళు ఎత్తుకొస్తా మిట్టే నీళ్ళైతే మా పిల్ల పడతాయి ఇక వద్దు ఇంకా. అయితే చెమట పుట్టింది మీది పక్క చెమట కిందికి గారింది ఆ పరిటకుల కొంగు తడిసింది గైతే పో నాది అబద్ధం అన్న అదికట్టున్నా అవును అదను అన్న మాట ప్రకారం ఒంటి కూడా పుట్టింది సీర తడిచి తప్పేం లేదన్నావు కట్టుకున్న సీర తడవాలి పొడుగున దగ్గర తడవాలి ఒంటికి చెవిట పుట్టాలి పూలు తడవాలి పక్కన ఉన్న పంటల కొంగు రామ రామ చెప్పు చెప్పకపోతే చెప్పకపోతే పోతాను ఇక ఎట్టుకుంటారు ఎన్ని బాయిలు బాయిలో పడతావు నువ్వు నాకు భర్త కాదు నేను నీకు భార్య కాదు నా భక్తుడు ఎక్కడో ఏడతాడు నువ్వు నాకెందుకుండి నేను నీకెందుకుండి నీళ్ళని బాయిలు అయ్యో నీళ్ళేడు బాయిలో పడితే పానం పోతా కాళ్ళు ఎక్కడ తిరుగుతాయి సావరా అలా అయ్యో పాపం అయితే ఆడోళ్ళ మాకు దున్నపోతా పట్టు ఒకటి ఆడోళ్ళు మాకు పడితే ఇడవరు దున్నపోతులు పట్టు పడితే వదిలేదు ఆడోళ్ళు మాకు పడితే చేసిన